ప్రభుత్వం ఒడ్లు మొక్కజొన్న కొనుగోలు చేయాలంటూ అన్నదాతలు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం జాప్యం చేయడాన్ని నిరసిస్తూ ధర్నాలు చేపట్టారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులు ధర్నాకు దిగారు. బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో రైతుల నిరసన చేపట్టారు. యాప్ విధానం రద్దు చేసి అన్ని సొసైటీల్లో యూరియా అందుబాటులో ఉంచాలని రైతులు డిమాండ్ చేశారు. అటు తర్వాత రైతుల్ని దగా చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి మరి అందరూ ఆలోచన చేసి మరి రాబోయే రోజుల్లో ఇటువంటి చేయకుండా మరి ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం క్రాస్ రోడ్డు వద్ద మొక్కజొన్న రైతులు ధర్నాకు దిగారు. తమ పంటకు మద్దతు ధర కల్పించడంతో పాటు కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ వరంగల్ టు ఖమ్మం జాతీయ రహదారిపై బైఠాయించారు. రైతుల ఆందోళనతో జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రహదారిపై బైఠాయించిన రైతులను ధర్నా విరమించాలని నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న రైతులు ఆందోళన చేపట్టారు. మొక్కల కొనుగోలు జరగడం లేదని రోడ్డెక్కి నిరసన తెలిపారు. 40 రోజుల క్రితం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఇప్పటికీ కొనుగోలు పూర్తి కాకపోవడంతో ఇబ్బంది పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నదాతల రాస్తారోకోతో వరంగల్ టు తొర్రూరు రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. రైతులను ఎమ్మటే